మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది గ్రూప్ 1 సంబంధించింది. సో దాంట్లో ఒకసారి క్వశ్చన్స్ కనుక గమనిస్తే టోటలీ అనలిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. అనలిటికల్ క్వశ్చన్స్ దాంతో పాటు మల్టీ డైమెన్షన్ అప్రోచ్ లో రాయడానికి వీలైనట్టుగానే క్వశ్చన్స్ అనేది కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంత ముందు లాగా కంప్లీట్ గా అనలిటికల్ క్వశ్చన్స్ వస్తే అది కూడా ఎక్కువ బౌన్సెస్ లాంటివి నాకైతే కనిపించాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్ నుంచి కాకుండా డిఫరెంట్ డైమెన్షన్స్ లో లింక్ చేసుకుంటూ మీకు చదివితే తప్ప అల్టిమేట్ రిజల్ట్ అయితే మీకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, టెక్నాలజీ బీయింగ్ మోర్ ఆఫ్ ఎ కర్స్ దాన్ ఎ బ్లెస్సింగ్. సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఏం చెప్పారు? స్టేట్మెంట్ ఇచ్చేసి జస్టిఫై ద స్టేట్మెంట్ ఇన్ కంటెక్స్ట్ టు ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో పక్క సైన్స్ అండ్ టెక్నాలజీని డీల్ చేసుకుంటూ లింక్ చేసుకుంటూ ఇంకో పక్క పొల్యూషన్ కూడా లింక్ చేసుకుంటూ మీరు రాయాలి. అండ్ ఫైనల్ ఇక్కడ ఏం చెప్పారు? మీ ఇచ్చిన స్టేట్మెంట్ ని జస్టిఫై చేయమన్నారు ఇన్ కంటెక్స్ట్ టు ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ బేస్ ని తీసుకొని లైన్ ని తీసుకొని రాయడానికి ఉండదు. సో డిఫరెంట్ డైమెన్షన్స్ లో కనెక్ట్ చేయాలి. ఓకే, సో అటు సైన్స్ అండ్ టెక్ ఇటేమో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఈ రెండింటిని కలిపి రాయాల్సింది ఉంటుంది, బ్యాలెన్స్ చేయాల్సింది ఉంటుంది. ఇదాక ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇన్ ఇండియన్ కంటెక్స్ట్ అండ్ గివ్ యువర్ ఆర్గ్యుమెంట్ ఫర్ అండ్ అగైన్స్ట్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే రెండు పార్ట్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ ఎలక్షన్ ని డిస్కస్ చేయమన్నారు. అండ్ దాంతో పాటు గివ్ యూ ఆర్గ్యుమెంట్ ఫర్ అండ్ అగైన్స్ట్ ఇట్. ఇక్కడ మనకి అసలైన ఛాలెంజ్ అనేది వస్తుంది. సో జనరల్ గా దీని వరకు బాగానే ప్రిపేర్ అవుతారు, కానీ ఈ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ ని అక్కడ ఎగ్జామ్ లో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి బ్యాలెన్స్ చేయాలంటే అప్పటికప్పుడు చాలా కష్టం. కాబట్టి దానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అనేది ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాగా మీకు ఏంటంటే అనలిటికల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఫైనల్లీ మీ పర్సనల్ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, సో మీరైతే ఎలా చూస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవడానికి మీ మైండ్ సెట్ ఏంటి, మీ థాట్ ప్రాసెస్ ఏంటి, మీ థింకింగ్ ఎబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తున్నారు త్రూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే మీలో అసలు ఒక సివిల్ సర్వెంట్ కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా లేదని టెస్ట్ చేస్తారు. సో మెయిన్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ స్కిల్స్. ఒక సివిల్ సర్వెంట్ కి, ఒక స్టేట్ సివిల్ సర్వెంట్ కావాల్సిన స్కిల్స్ మీలో ఉన్నాయా లేదని అక్కడ టెస్ట్ చేస్తారు. అది మీ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి కరెంట్ అయ్యేలాగా మీరు చెప్పాలి. ఇంకో క్వశ్చన్ చూడండి. అకౌంట్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా. Do you think the existence of the regional political parties is good for satisfying regional aspirations and national unity? Give reason in support of your answer. ఇది కూడా కంప్లీట్ గా మీ థింకింగ్ ఎబిలిటీని బేస్ చేసుకొని ప్రెజెంట్ చేయమన్నారు. అండ్ దాంతో పాటు మీరు దీనికి సపోర్ట్ చేస్తున్నారా అంటే ఫర్గా ఉన్నారా లేకపోతే అగేన్స్ట్ ఉన్నారా అనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు. సో ఇది కూడా కంప్లీట్ గా ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి, అకౌంట్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా. ఇది బాగానే రాస్తారు. ఈ తర్వాత పార్ట్ కి మీకు ఫుల్ ఛాలెంజింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా మీ ఒపీనియన్ బేస్ చేసుకొని ఆన్సర్స్ రాయమని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు. సో ఒక పర్టికులర్ క్వశ్చన్స్ దాని మీద ఒక కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నట్టు చెప్పాలి. ఇంకో పక్క దానికి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా చెప్పాలి. ఇలాగా కంప్లీట్ గా ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ అసలైన ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలాంటివే మనకి ఇండైరెక్ట్ గా జనరల్ ఎస్సే కూడా హెల్ప్ అవుతాయి. ఓకే, కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఇలాగ స్టేట్మెంట్స్ ఫామ్ లేకపోతే ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దానికి తగినట్టు ఇప్పటి నుంచే మీరు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి. అండ్ ప్రతి సబ్జెక్ట్ కి కావాల్సిన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ అండ్ ఫ్రేమ్ వర్క్ అనేది కూడా ఇప్పటి నుంచే మీరు డిజైన్ చేసుకోవాలి. ఇన్ కేస్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియపోయినా ఏం చేయాలనేది ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ అప్పటికప్పుడు కంటెంట్ బిల్డింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ అనేది కూడా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం ఇక్కడ ప్రిపేర్ అయిన దానికి అక్కడ వాళ్ళు అడిగే ఫార్మాట్ కొంచెం ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. సో దానికి తగినట్టు ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. సో క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసినప్పుడు యాజ్ గా క్యాషువల్ గా బాగానే రాస్తారు, కానీ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలనేది కూడా మీరు ఇప్పటి నుంచే ఒక స్ట్రాటజీ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. సో అలాగే ఇలాంటి ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సో దానికి తగినట్టు క్యాలిక్యులేషన్ అండ్ ఫ్రేమ్ వర్క్ ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. సో 2023 ట్రెండ్స్ అయితే మారి అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ దాంతోపాటు క్వశ్చన్స్ తరగ ఫార్మాట్ అనేది కూడా మీకు షేర్ చేశాం కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏ విధంగా క్వశ్చన్స్ అనేది రావడానికి అవకాశం ఉందని. ఓకే, ఇంతకుముందు రాసే మీరు టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారు. చాలా మంది ఏంటి యూపీఎస్సీ ఫార్మాట్ అన్నారు. అది యూపీఎస్సీ ఫార్మాట్ కానే కాదు, అది డైరెక్ట్ మీకు హెచ్ఎస్ ఫార్మాట్ హర్యానా సివిల్ సర్వీస్ ఫార్మాట్ లో మీకైతే ఇవ్వడం జరిగింది. ఆ 5 స్టేట్మెంట్స్ కానీ 4 స్టేట్మెంట్స్ కానీ. అలాగే జేకేపీఎస్సీ ఫార్మాట్ కూడా కొంచెం తీసుకున్నారు. ఓకే, ఇలాగా వేరే పిఎస్సీ పేపర్స్ రిఫరెన్స్ తీసుకొని టీఎస్పీసీ కొన్ని క్వశ్చన్స్ కానీ ఆ ఫార్మాట్స్ కానీ డిజైన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా
ఇదే ఫార్మాట్లో రావచ్చు, డైరెక్టరీ ఆర్ ఇండైరెక్టరీ. సో దాన్ని ఇప్పటి నుంచే మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 టైం చాలా దగ్గర పడింది. చాలామంది మాకు రిక్వెస్ట్ చేసింది అంటే ఏదైనా ఒక రివిజన్ మెటీరియల్ లాగా చేసి ఇవ్వండి. లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి మేము లాస్ట్ టైం రివిజన్ నోట్స్ అయితే ఇచ్చాము. అది బాగా క్లిక్ అయింది అండ్ ఎగ్జామ్ కండిషన్స్లో బాగా హెల్ప్ అయింది అండ్ చాలామందికి మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయగలిగారు అండ్ మంచి సర్వీస్ కూడా రప్పించడం జరిగింది త్రూ మెటీరియల్స్ ఆ టైంలో. సో సేమ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ఏదైతే ఫార్మాట్ మేము యూజ్ చేసామో సో అదే ఫార్మాట్లో అంతకన్నా అడ్వాన్స్డ్ లెవెల్లోనే మీకు ఈ మైక్రో నోట్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీకు తెలంగాణ మూవ్మెంట్ 179 పేజ్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా అనాలిసిస్ బేస్డ్ మీకు 152 పేజ్ ఉంటుంది అండ్ ఎన్విరాన్మెంట్ మీకు 172 పేజ్ ఉంటుంది. తెలంగాణ ఎకానమీ 141 పేజ్, ఇండియన్ ఎకానమీ మీకు 186 పేజ్. ఇండియన్ ఎకానమీ అంతా కూడా మీకు ఏంటంటే వేరే సెట్ పిఎస్సి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లింక్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి వేరే సెట్ పిఎస్ఎస్కి, అవి ఇంటర్లింక్ చేసి మీకు ఇచ్చాం. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కంప్లీట్గా అనలిటికల్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బుక్స్లో చూసుకుంటే అంత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే కంప్లీట్గా అనలిటికల్ పాయింట్ ఆఫ్ లో కంటెంట్ అయితే ఉంటుంది. ఈవెన్ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఒక ఫ్రీ ఇనిషియేటివ్ మనం స్టార్ట్ చేసాం టెలిగ్రామ్ ఛానల్లో. సో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా విత్ అనాలిసిస్ సేమ్ ఇదే మైక్రో నోట్స్ ఫార్మాట్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. సో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ విత్ అనాలిసిస్ అండ్ మైక్రో నోట్స్, సో అదొక ఫ్రీ ఇనిషియేటివ్ కింద మీకు మన టెలిగ్రామ్ ఛానల్ నెక్స్ట్ జెన్ ఐఎస్లోనే ఉంటుంది. అలాగే గవర్నెన్స్ ఇది కొంచెం లెంగ్తీ ఏరియా అండ్ దీన్ని మనం కంప్లీట్గా 118 పేజెస్లో కంప్లీట్ చేసాం. అండ్ పాలిటీ కొంచెం లెంగ్త్కి ఇచ్చండి, కొంచెం డీటెయిలింగ్ అవసరం కాబట్టి పాలిటీకి 197 పేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సొసైటీ మీకు 108 పేజెస్లో అయిపోతుంది. తెలంగాణ జియోగ్రఫీ తీసుకుంటే ఇది 123 పేజెస్ అండ్ తెలంగాణ హిస్టరీ 113 పేజెస్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ 136 పేజెస్ ఉంటుంది. అండ్ ఎస్ఎస్ ఏంటంటే మొత్తం మీకు ఏవైతే థీమ్స్లో మీకు పీవైక్యూస్ ఇచ్చానో సేమ్ వాటి మీద కూడా మీకు కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ 337 పేజెస్లో. అండ్ ఇండియన్ జియోగ్రఫీ ఇక్కడ కొంచెం ఎందుకు లెంగ్త్కి ఇచ్చానంటే ఇవన్నీ కూడా వేరే షెట్ పిఎస్సీ క్వశ్చన్స్ మీద చేసిన కంటెంట్ ఇది. అది కూడా మీకు ఫస్ట్ 2 కంపల్సరీ క్వశ్చన్స్ కింద రావడానికి అవకాశం ఉంది. అండ్ సిలబస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇది ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవద్దని చెప్పి మీకు చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది విత్ ఎగ్జాంపుల్స్. సిలాగా మనకి ఆన్సర్ రైటింగ్కి ఏదైతే అవసరమో ఆ ఫ్రేమ్వర్క్స్ కానీ లేకపోతే ఏదైతే కంటెంట్ అవసరమో సో దాని మీద బేస్ చేసుకొనే మీకు ఈ రెడీ రివిజన్ మెటీరియల్ అంతా అంటే మైక్రో నోట్స్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇది మెయిన్ థింగ్. సో జస్ట్ మీకు ఎలా ఉంటుంది మన మైక్రో నోట్స్ అని కూడా చూపిస్తాను. ఇది మన అఫీషియల్ వాట్సాప్ నంబర్. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది అవసరం ఉంటేనే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ 40 days మాత్రమే మీకు టైం ఉంది. సో ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ కంటెంట్ చదివితే కనుక మనకి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే అవసరం ఉంటేనే మీరు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇక్కడంతా కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇది మీకు హెల్ప్ అయ్యే విధంగా మీరు ఎగ్జామ్ కండిషన్స్లో హెల్ప్ అయ్యే విధంగా ఆ ప్లాన్ బికి ఇది సూట్ అయ్యేలాగే డిజైన్ చేయడం జరిగింది. సో ప్లాన్ బి మీద ఎక్కువ ఫోకస్ చేసి కంటెంట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇండియన్ హిస్టరీ ఫార్మాట్ చూపిస్తాను. ఆల్రెడీ మన స్టడీ మెటీరియల్స్ అని ఫాలో చాలా మందికి మంచి సర్వీస్ అయితే వచ్చాయి. సో కేశవ్ దీనికి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, సాయి ప్రతీష సో లాస్ట్ టైం గైడెన్స్ బ్యాచ్, లాస్ట్ టైం ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అండ్ ఈసారి కూడా డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. అలాగే ప్రమోద్ డిఎస్పీ వచ్చింది, ప్రమోద్కి ఆదిత్య తెలంగాణ స్టేట్ అబ్బాయి నాన్ లోకల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సర్వీస్ అయితే రావడం జరిగింది. సో ఇలాగా మ్యాక్సిమం చాలా మందికి యూజ్ అయింది ఆ టైంలో. సో ఇప్పుడు మైక్రో నోట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ మైక్రో నోట్స్ అంతా కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది, రైట్ టు ద పాయింట్. సో జస్ట్ ఏంటంటే మీకు 200 words లో రాయాలి కాబట్టి జస్ట్ మీకు టు ద పాయింట్ మీకు మొత్తం ఇచ్చేసాను. కాబట్టి అది ఎగ్జామ్కి హెల్ప్ అయ్యే విధంగా ఎగ్జామ్ కండిషన్స్కి సూట్ అయ్యే విధంగానే కంటెంట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అంతా కూడా మీకు ఇదే ఫార్మాట్ ఉంటుంది. నేనే మొత్తం ఇచ్చేసాను హ్యాండ్ ఇంట్రోస్ సహా అండ్ కంటెంట్ కూడా విత్ మల్టీ డైమెన్షన్ అప్రోచ్ కూడా నేనే ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం అంతా కూడా ఒక 1-stop సొల్యూషన్ కింద మీకు డిజైన్ చేశాను. నెక్స్ట్ తెలంగాణ జియోగ్రఫీ అంతా కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది. సో జస్ట్ టు ద పాయింట్ మీరు చదువుకుంటూ వెళ్ళిపోవడం అంతే. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ అయితే ఈ ఫార్మాట్ ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ కూడా మొత్తం హ్యాండ్ ఇంట్రోస్ డిఫరెంట్ డైమెన్షన్స్లో కంటెంట్ అండ్ పీవైక్యూ బేస్డ్ కంటెంట్ అంతా కూడా మీకు ఇండియన్ జియోగ్రఫీలో ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పాలిటీ మెటీరియల్ కొంచెం నేను డీటెయిల్గా ఇచ్చాను, ఎందుకంటే ఇది డీటెయిలింగ్ అవసరం కాబట్టి పాలిటీకి. సో అందుకు చాలా డీటెయిల్గా ఇచ్చాను. కొంచెం లెంగ్తీగా ఉంటుంది ఇది, కానీ హెల్ప్ అయితే అవుతుంది. సో పాలిటీ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది కంటెంట్. సో గవర్నెన్స్ అంటే మనం డైరెక్ట్ రాసేచ్చు కాబట్టి మీకు మొత్తం మైక్రో ఫార్మాట్ ఉంటుంది. పాలిటీ మాత్రం మీ ఫుల్ లెంగ్త్ ఉంటుంది. సో గవర్నెన్స్ అంటే కొంచెం మనం షార్ట్ వేలో మనం రాసేయచ్చు డైరెక్ట్గా టు ద పాయింట్. సో దానికి సంబంధించిన అనలిటికల్ వేలో మొత్తం అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో గవర్నెన్స్ మెటీరియల్ అయితే ఈ ఫార్మాట్లో మీకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ సొసైటీకి వస్తే మీకు కంటెంట్ అంతా ఇదే ఫార్మాట్ ఉంటుంది. ఇది కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది మీకు. ఇది కూడా మనం టు ద పాయింట్ రాసేయచ్చు సొసైటీ అంతా కూడా. సో ఈ ఫార్మాట్లో సొసైటీ మెటీరియల్ అంతా కూడా మీకు ఉంటుంది. సో నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఇదంతా కూడా వేరే సెట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీవైక్యూస్ బేస్ చేసుకుని డెవలప్ చేసిన కంటెంట్ ఇదంతా కూడా. ఎందుకంటే మీకు ఇచ్చిన సిలబస్ ఎప్పుడు డిజైన్ చేశారంటే 2015లో డిజైన్ చేశారు. సో కొంచెం స్టాటిక్ పార్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది. అందుకు మనం ఏం చేసామంటే మొత్తం వేరే సెట్ పీవైక్యూస్ అన్ని కూడా అనలైజ్ చేసి సో దాని మీద కంటెంట్ అయితే ఇచ్చాను. అందుకు ఇది 186 పేజ్ దాకా వచ్చింది. కానీ డెఫినెట్లీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో. సో ఇదంతా కూడా నేనే ఇచ్చేసాను విత్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇచ్చాను. సో ఖచ్చితంగా ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ కొంచెం డీటెయిల్గా ఉంటుంది, ఎందుకంటే కొత్త కాబట్టి. సో తెలంగాణ ఎకానమీ విత్ అనాలిసిస్ అంతా కూడా నేను ఇచ్చేసాను. ఓకే, ఈ ఫార్మాట్ ఉంటుంది తెలంగాణ ఎకానమీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే మీకు మొత్తం 5 కదా. సో ఫస్ట్ 2 అంతా కూడా డైరెక్ట్ టు ద పాయింట్ ఉంటుంది. సో నెక్స్ట్ 3 అంటే కొంచెం స్టాటిక్ పార్ట్ కాబట్టి కొంచెం డీటెయిలింగ్లోకి వెళ్ళాను. సో ఇలాగా ఉంటుంది ఎన్విరాన్మెంట్ కంటెంట్ అంతా కూడా. సో ఫస్ట్ 2 బ్లాగ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 3 బ్లాగ్స్ కొంచెం డీటెయిలింగ్ వెళ్ళాను, అందుకు కొంచెం లెంగ్త్ అయింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా మీకు అనాలిసిస్ బేస్, ఎందుకంటే మీలో చాలా మందికి సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా కొత్త. సో ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ పరంగా రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి అనాలిసిస్ ఏదైతే అవసరమో ఆ అనాలిసిస్ బేస్డ్ కంటెంట్ అంతా మీకు ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అనలిటికల్ వేలోనే మొత్తం ఈ కంటెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా డిజైన్ చేశాను. సో ఫస్ట్ ఇది చదివి తర్వాత ఏదైనా ఒక రిఫరెన్స్ మీరు చదువుకున్నా సరే మీకు అది యాప్ట్గా ఉంటుంది అండ్ ఫిట్ అయిపోతుంది ఎగ్జామ్ కండిషన్స్కి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్మాట్ అంతా ఇలాగే ఉంటుంది మీకు. నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అంతా కూడా ఈ విధంగా కంటెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం టు ద పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది కూడా మీకు రివిజన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ మీకు గ్రిప్ ఉంది కాబట్టి రివిజన్కి ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ ఎస్సే మీకు పీవైక్యూస్ బేస్ కంటెంట్ కూడా ఇచ్చాను, అది మీకు ఇక్కడ చూపించట్లేదు. సో ఫస్ట్ ఏంటంటే మీకు బేసిక్ ఫండా కావాలి కాబట్టి ఫస్ట్ థీమ్స్ బేస్డ్ కంటెంట్ చదవాలి నేర్చిన ఆర్డర్లో. అండ్ సేమ్ అదే ఫార్మాట్లో దాన్ని ఫాలోఅప్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే థీమ్స్ మీకు ఇచ్చానో జనరల్ ఎస్సే సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అని మీకు ఏవైతే మీకు చూపించానో టెలిగ్రామ్ ఛానల్లో, సో దాని మీద బేస్ చేసుకుంటుంది. సో ఇది ఓవరాల్గా కంటెంట్ అయితే ఈ ఫార్మాట్స్లో మనకు ఉంటాయి. సో రివిజన్ చేయడానికి ఈజీ, కొంచెం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ కీవర్డ్స్ ఎగ్జాక్ట్గా రిఫర్ చేయండి ఎగ్జామ్ కండిషన్స్లో. సో ఇది ఓవరాల్గా ఇన్ కేస్ మన కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, మీకు అవసరం అనుకుంటే, సో అప్పుడు మాకు వాట్సాప్ చేయండి. సో ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.